దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవ బిడ్డారా, ఉదయకాలమనే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా. ప్రియానికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 139 దావీదు కీర్తన 17-18 చదువుకుందాం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉండేను. ఈరోజు దేవుడు బిడ్డారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మన ఉద్దేశాలు, మన చిత్తము, మన ఆలోచనలు కాదు, దేవుని ఉద్దేశాలు గొప్పవి అనే విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా, నా తలంపు కాదు నీ తలంపే నాకు చాలా ప్రియమైనది, నాకు ఇష్టమైనది అంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకి కొంత ప్లానింగ్ ఉంటుంది, మనం కొన్ని చేయాలని ఆలోచన కలిగి ఉంటాం. కానీ అది కొంతవరకే. కానీ దేవుడు మనం చూస్తే కొంతవరకే చూస్తాం, కానీ దేవుడు చూస్తే సమస్తం చూడగలడు. దేవుని బిడ్డలారా, సర్వ సృష్టి ఆయన చేతుల ద్వారా సృజించబడింది కనుక అంతా తెలుసు, అందరి హృదయము అంతరంగాలు కూడా ఆయనకు తెలుసు కనుక నీ పట్ల ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవంట, చాలా ప్రియమైనవంట. మనం ఆలోచిస్తాం ఒకటే, కానీ దేవుడు ఆలోచనలు చాలా నీ పట్ల గొప్పగా ఉన్నాయంట. అందుకని ఇక్కడ దావీదు అంటున్నాడు, అవి ఎంత గొప్పవంటే ఇసుకకు మించి, వాటి లెక్కకు మించే ఉన్నవంట. మనం ఎవరు కూడా ఇసుకను లెక్కించలేము. ఆ రేణువులు ఒక గుప్పెడి ఇసుక తీసుకొని ఆ రేణువులు లెక్కించదవా, మనం లెక్క పెట్టగలమా అంటే ఆ రేణువులు మనం లెక్కించలేము. కానీ దేవుని ఆలోచనలంట, దేవుని తలంపులంట ఆ ఇసుక రేణువుల కంటే మించినవిగా నీ పట్ల ఉన్నాయంట. దేవుని బిడ్డారా, మనం అనుకుంటున్నాం ఇదే రోజు అనుకుంటున్నాం, ఇదే నా జీవితం అనుకుంటున్నాం, ఎంతవరకే అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా మించి నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలి, ఇంకా నేను హెచ్చించాలి, ఇంకా నేను బలపరచాలి. ఇసుకకు మించి, రేణువులకు మించి కూడా నీ పట్ల ఇంకా ఎంతో ప్లానింగ్ ఉంది కనుక ఎక్కడ కృంగిపోదు, ఎక్కడ అధైర్యపడదు, ఎక్కడ నలిగిపోదు. నీ దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను గొప్ప స్థాయిలో పెట్టబోతున్నాడు, నిన్ను ఒక ఉన్నతమైన పొజిషన్లోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. నీ వ్యాపారంలో, నీ వృత్తిలో, నీ ఉద్యోగంలో, నీవు చేసి చదువుకుంటున్న స్కూల్లో, ఆ కాలేజ్లో, నీ సేవలో, సంఘంలో, నీ గ్రామంలో, నీ పాలెంలో, నీ దేశంలోనే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను ఇంకా లేచుకున్నా లేదు, నీ ముందే ఉండేది, నీతోనే ఉండేది. ఎందుకంటే నీవు నాతో మాట్లాడాలి, నీ ఉద్దేశాలన్నీ నాకు చెప్పాలి, నీ తలంపులన్నీ నా పట్ల నెరవేర్చబడాలంటే నేను నీతోనే ఉండాలి, నీలోకే ఉండాలి, నీ ద్వారా నేను జీవించబడాలని దావీదు అంటున్నట్లుగా ఈరోజు ఈ మంచి హృదయం కలిగి మనం కూడా ముందుకు కొనసాగుదాం. దేవుడిని మీరి మనం బయటకు వెళ్తే అపవాది ఏమి సాకాలు మన జీవితాన్ని పాడు చేస్తాడు కనుక దేవుడి చేతిలో ఉంటూ ఆయన తలంపుల ద్వారా ఇంకా మనందరం దీవించబడదాం. ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, వచ్చిన ఈ ఉద్దేశాలు గొప్పవని మేము విన్నాం, ఉన్నతమైనవని మేము విన్నాం. వాటన్నిటిని బట్టి మేమందరం కూడా నడుచుకుంటూ ముందుకు కొనసాగే ధన్యత, భాగ్యం మాకు అనేక దయచేయమని బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెన శుభములు ప్రార్థిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ ధన్యత దీవించబడతాం.